ఫార్ములా ఈ రేసు నిర్వహించిన గ్రీన్కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి కలిగింది. ఆ పార్టీ నుంచి 49 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది గ్రీన్కో కంపెనీ. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రతిసారి కోటి విలువ చేసే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది గ్రీన్కో కంపెనీ. ఈ రేసుకు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుండే వ్యవహారాలు జరిగినట్టు సమాచారం. గ్రీన్కో దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి. ఫార్ములా ఈ కార్ రేసులో గ్రీన్కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 41 కోట్ల పార్టీ ఫండ్ వచ్చిందని ఆరోపించారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ చేసిన మోసాలను, దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 ఇస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీద పట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిస్టర్ కేటీఆర్, నువ్వు చేసిన తప్పులు ఒకటి కాదు. ఈరోజు ఫార్ములా ఈ కేసు విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈరోజు గ్రీన్కో అనే కంపెనీకి నువ్వు లబ్ధి చేకూర్చడం వల్లనే గ్రీన్కో కంపెనీ వాళ్ళు ఎలక్టోరల్ బాండ్ల రూపకంగా దాదాపు 41 కోట్ల రూపాయలు మీ పార్టీకి విరాళంగా ఇచ్చిన విషయం కూడా మా దగ్గర ఉంది. ఒక్కొక్కసారి కోటి రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు నీకు మీ పార్టీకి లబ్ధి చేకూరిందంటే నీవు ఏ విధంగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మోసం చేసినావు, ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని